శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. చాలా దగ్గరలో మనకు మహాశివరాత్రి రాబోతుంది. ఈ శివరాత్రిని మనం ఎలా చేసుకోవాలి? చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇది ఉపవాసంతో చేసుకున్నటువంటి మహాపండుగ, అద్భుతమైన ఒక ఈవెంట్ అని చెప్పచ్చు. ఈ మహాశివరాత్రి రోజున మనము చేయాల్సిన పని ఏంటి? తెల్లవారగానే తలంటు స్నానం చేసుకుని ఉతికిన బట్టలు కట్టుకొని వీలైనంత వరకు తెల్లని వస్త్రాలే వాడండి. ఈ లుంగీలు ఇలాంటివంతా గళ్ళ లుంగీలు లాంటివి కట్టుకోవద్దండి. ఆ రోజు మాత్రం ఈ తెల్లటి వస్త్రాలను, లేదంటే వేరే రంగులు ఉన్నాయి కదా, గళ్ళు కాకుండా వేరే రంగులైనటువంటి వస్త్రాలు ధరించి శివునికి అత్యంత ప్రీతికరంగా ఆయనకు దగ్గరగా చేసేది మహాశివరాత్రి. ఆ రోజున ముఖ్యంగా జాగరణం అంటారు, అదేవిధంగా ఉపవాసం అంటారు. ఉంటూ ఆ రోజు 4 జాములకును మనం పూజ చేయాల్సి వస్తుందన్నమాట. ఆ 4 జాముల పూజలు చాలా ముఖ్యంగా ఉంటుంది ఆ రాత్రులు చేయడం వల్ల. సో ఎక్సలెంట్ ఎనర్జీస్ క్రియేట్ అవుతుంది. నార్మల్గానే ఈ మాస శివరాత్రిలోనే భూమికి ఆకాశానికి గురుత్వాకర్షణ తగ్గిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ధ్యానానికి కానీ ఆ దైవానికి సంబంధించినటువంటి ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చి మైండ్ డివేట్ కాకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా వేరే విధంగా ఆకర్షితులు కాకుండా, ఆపోజిట్ సెక్స్ అంటాం కదా, వాళ్ళతో ఆకర్షణ కాకుండా ఉండడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, ఈ మహాశివరాత్రుల రోజున భార్య ఎంత అందంగా కనబడినా కూడా ఆ పక్క చూడరు చాలామంది. ఇది నేను చూశాను కాబట్టి, ఇది మా గురు పరంపర నుంచి నేను తెలుసుకుంటూ వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ఆ రోజు చేసినంత కూడా మనకు బ్రహ్మాండమైన ఎనర్జీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజుకి ఏం చేయాలి? ముఖ్యంగా బిల్వ పత్రాలను సమకూర్చుకోవాలి. అదేవిధంగా విభూతి ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చుకుని పూజకు కావలసినప్పుడు ఎక్కువగా మంచినీళ్ళతో అభిషేకమే చాలా శ్రేష్టం. ఎందుకంటే 4 జాములు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జాములు ఒక్కొక్క రకమైన పదార్థాలతో మనం పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తుంది. పాలతో అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా పంచామృతాలతో సపరేట్గా కూడా చేయొచ్చు. పాలతో ఒకసారి, పెరుగుతో ఒకసారి, తేనెతో ఒకసారి, నెయ్యితో ఒకసారి, అదేవిధంగా పళ్ళతో ఒకసారి, ఇట్లా అభిషేకం చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా చెరుకు రసం, పళ్ళ రసాలతో అభిషేకం, మనకు ఏ ద్రవ్యాలైతే మనకు అందుబాటులో ఉందో ఆ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ శివునికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు పెడుతూ అది 4 జాముల యొక్క రుద్ర నమక చమకాలతో అర్చన చేయడం. మనకు తెలియకపోతే ఏదైనా దేవస్థానాలు జరుగుతుంటుంది కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ పాల్గొనడం చేయాలి. వీలైనంత వరకు కూడా అక్కడ శివుని యొక్క భజనలు, ఆ యొక్క కాలక్షేపాలకు ఇది హరికథలు ఇట్లాంటివి వినుకుంటూ ఆ దేవుని యొక్క స్తుతిని పార్వతీ సమేత శివుని కొలవడం వల్ల చాలా యొక్క అనుకూలాలు జరుగుతుంది. అదేవిధంగా వీలైనంత మందికి అన్నదానం చేయడం, వీలైన మందికి ఆ దేవస్థానం దగ్గర మనం అక్కడ వాలంటీర్లుగా పనిచేయడం, ఒక సేవా కార్యక్రమం చేయడం చాలా మంచిది. అదేవిధంగా కూడా మరుసటి రోజున అవకాశం ఉన్నవాళ్ళు రుద్రనామకాలతో హోమం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనకు జీవితంలో ఆ శివయ్య అనుకున్నవన్నీ మనకిచ్చి భోగభాగ్యాలంతా ఇచ్చి మన యొక్క భక్తి భావన పెంచుతూ మన జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండడానికి అనుకూలం ఉంటుంది. శివుడు ఏ కోరుకుంటే అది ఇచ్చేస్తాడనమాట. ఆయన భోళాశంకరుడు. ఆయన ఎంత దేనిగా మనము అర్చన చేస్తే అంత మనకు అనుకూలం ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి. ఎవరైతే రుద్ర నమక చమకాలతో అభిషేకం చేస్తారో అది ఒక హోమంతో సమానం. ఎవరు నిత్యం ఇది చేయగలుగుతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకు తిండి కొరత ఉండదు, ఉద్యోగానికి కొరత ఉండదు, జీవితంలో అభివృద్ధికి అస్సలే కొరత ఉండదు అనేది తెలియజేస్తున్నాను. మీరు కూడా వీలైనంత వరకు చేసి ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.